హలో అండి, ఈరోజు వీడియోలో జొన్న రవ్వతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత బాగుంది. మరైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం ఈ కిచిడి కోసం జొన్న రవ్వని తయారు చేసుకోవాలి. కళాయిలోకి 1 కప్పు జొన్నలు వేసుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి. చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. మనకి 2 రకాల జొన్నలు ఉంటాయండి, పచ్చవి తెల్లవి. నేనైతే పచ్చ జొన్నలు తీసుకున్నాను. తెల్లవాటితో కూడా తయారు చేసుకోవచ్చు. ఇవైతే వేగిపోయినాయండి. ఇవి చల్లారిన తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా రవ్వలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను మిక్సీ పట్టుకున్నానండి. ఈ రవ్వ మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రవ్వని మనం కొలుచుకోవాలి. నేను 1 టీ గ్లాస్ తోటి ఈ జొన్న రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు తీసుకొని అందులోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కడిగి ఆ నీళ్లు వంపేసుకోవాలండి. మళ్ళీ నీళ్లు పోసుకొని కనీసం 1 గంట ముందైనా నానబెట్టుకోవాలి. జొన్న రవ్వ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి, కాబట్టి మనం ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. జొన్న రవ్వ నానబెట్టుకున్న తర్వాత మనం కిచిడి తయారు చేసుకుంటామనే 10 నిమిషాల ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలి. మనం జొన్న రవ్వ 1 గ్లాస్ తీసుకున్నాం కదా, అర గ్లాసు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి 1 బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలుక్క వేసుకొని ఇవి కొద్దిగా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సరిపోతుందండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. టమాటాలు ఎక్కువ వేసుకోకూడదండి, కిచిడి పులుపు వచ్చేస్తుంది. మీడియం సైజు ఒకటి సరిపోతుంది. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు, జొన్న రవ్వ ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల రవ్వ కొద్దిగా ఆయిల్లో వేగి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగానే పడుతుందండి, చూసి వేసుకోవాలి. కావాలంటే తర్వాత వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలండి. మనం 1 గ్లాసు జొన్న రవ్వ తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసుల వాటర్ అనేవి సరిపోతాయి. ఒకవేళ మనం జొన్న రవ్వ నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పని అయితే 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ అయితే వచ్చేసాయండి. స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా రెడీ అయి ఉంటుంది. పైన కొద్దిగా వాటర్ ఉంటుందండి, మనం కలుపుకుంటే అడుగు నుంచి మొత్తం కలిసిపోతుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. సరిపోకపోతే వేసుకోవాలి. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఎంతో బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.